అంటే ఇది ఉగ్ర స్వరూపమా? ఇప్పుడు ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క రూపం కావాలి. హ్మ్. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా మనతో కోపంగా మాట్లాడుతున్నారు. మనం సౌమ్యంగా మాట్లాడుతుంటే పని జరగలే. అప్పుడు మనం ఏం చేయాలి? మనం రివర్స్‌లో కూడా కోపం రివర్స్‌గా ప్రదర్శించాలి. వాళ్ళకి తగ్గంతగానే మనం కోపం పడాల్సిందే. హ్మ్. సో, యుద్ధం చేయాలంటే కత్తికి అడ్డు కత్తే పెట్టాలి తప్ప కమలం పెడితే సరిపోదు. హ్మ్. అట్లాగే రాక్షసులతో సంహారం చేసేటప్పుడు అమ్మవారి యొక్క 7 ఉగ్ర రూపాలు బయటకొచ్చాయి. ఆ 7 ఉగ్ర రూపాల్లో వారాహి అమ్మవారు ఒక మహాశక్తి. ఇప్పుడు మనకు అర్థమైందేంటి? వారాహి ఉగ్ర రూపమా? సాత్విక రూపమా? ఏ రూపం అది? ఉగ్రంలో. ఉగ్ర రూపము. ఉగ్ర రూపము అంటే అది ఎప్పుడు మనకు కావాలి అంటే ఉగ్రత్వాన్ని మనం ఎప్పుడు ఆరాధించాలి అనంటే అతి కష్టం వచ్చినప్పుడు. అతి కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని మనం ఓర్చుకోలేనప్పుడు మనం ఆ ఉగ్ర స్వరూపాన్ని మనము ప్రార్థన చేయాలి. ఏది? శత్రు సంహారం గురించి ప్రార్థన చేయాలి.